సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా సింగపూర్ పర్యావరణ వాణిజ్య ఇన్ఛార్జ్ మంత్రితో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భేటీ అయింది. పలు రంగాల్లో భాగస్వామ్యం కోసం ఇరు పక్షాల మధ్య చర్చలు జరిగాయి. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్చల్లో పాల్గొన్నారు. పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల కల్పన, నీటి నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ది, క్రీడలు, సెమీ కండక్టర్ల తయారీ రంగాల్లో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో సెమీ కండక్టర్ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ స్థాపనపై మేధోమథన చర్చ జరిపారు. సింగపూర్ సాధించిన అభివృద్ది, ఉత్తమ పద్దతులపై శ్రీధర్ బాబుకు SSIA ప్రతినిధులు వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై శ్రీధర్ బాబు వీరికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. భారీగా పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పరిశ్రమలకు ఆయన ఆహ్వానించారు. మంత్రి ఆహ్వానానికి SSIA ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది చివరిలో హైదరాబాద్ ను సందర్శించనున్నట్లు SSIA బృందం తెలిపింది. సింగపూర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కొంతమేర అభివృద్ది సాధించిన అంశాలపై కూడా వారు చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే పరిశ్రమల స్థాపన, ఇంకా పెట్టుబడుల అంశం కూడా, ఈ అంశాలన్నిటిపై ఉన్న అవకాశాలపై కూడా అక్కడున్న సింగపూర్ ప్రతినిధులతో వీరు మాట్లాడారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. విజయ చంద్రిక, రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అయితే సక్సెస్ఫుల్గా సాగుతుంది. నిన్న సింగపూర్ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. ఐటీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, దానికి సహాయ సహకారాలు అందించడం కోసము ఐటీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది రాష్ట్ర సర్కారు ఈ సింగపూర్ పర్యటనలో భాగంగా నిన్న. సో ఈ రోజు కూడా సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆ దేశానికి సంబంధించినటువంటి సింగపూర్కు సంబంధించినటువంటి మరొక మంత్రి గ్రేస్తో సమావేశమయ్యారు. గ్రేస్పు హెయిన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి వాతావరణము ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందించారు. అందుకు సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. తెలంగాణ సర్కారు ఏ విధమైనటువంటి మౌలిక వసతుల్ని కల్పిస్తూ ఉంది, ఏ రంగాల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉంది, ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఏ విధమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అనేటువంటి ఒక సమగ్రమైనటువంటి వివరాలతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, వారితో పాటుగా హాజరైనటువంటి అధికారులంతా కూడా. సో రాష్ట్ర సర్కారు, ముఖ్యమంత్రి, మంత్రులు ఈ వివరాలన్నీ కూడా చెప్తున్నటువంటి సమయంలో సింగపూర్ మంత్రి, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి, వాణిజ్య శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్పు హైన్ చాలా ఆసక్తిగా విన్నట్లుగా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసము ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది, 4th సిటీని ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉంది, ఇక్కడ మూసి ప్రాజెక్టును ఏ విధంగా పునరుజ్జీవం చేయడం కోసము ముందుకు వెళ్తూ ఉంది అనేటువంటి వివరాలన్నీ కూడా చెప్తున్నటువంటి క్రమంలో, అంతేకాకుండా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైనటువంటి నీళ్ళ వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఎనర్జీ వసతులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వివరాలన్నీ కూడా చెప్తున్నప్పుడు
ఆ మంత్రి చాలా ఆసక్తిగా విన్నట్లుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఇక్కడ సహాయ సహకారాలు అందించడం కోసము, ఇక్కడ భాగస్వామ్యం కావడం కోసం, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం కోసము, పెట్టుబడులు పెట్టడం కోసం కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదనలకి. దాంతోపాటుగా ఇక ఈ సెమీ కండక్టర్స్ సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా అక్కడ సింగపూర్కు సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ ఉంటుంది, సెమీ కండక్టర్స్కు సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అసోసియేషన్ ప్రతినిధులతో కూడా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ దిగ్గజ కంపెనీలు, సెమీకండక్టర్ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సో వారందరినీ కూడా పెట్టుబడులు పెట్టేందుకు రావాలని చెప్పి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయో వివరించారు. సో పరిశ్రమలు పెట్టడానికి ప్రధానంగా వాటర్ సోర్స్ అవసరం ఉంటుంది, అందుకు అవసరమైనటువంటి వాటర్ సోర్సెస్ ఉన్నాయని చెప్పి, అంతేకాకుండా ఎనర్జీ సోర్స్ అవసరం ఉంటుంది. సో అందుకు సంబంధించినటువంటి ఎనర్జీ సోర్స్ కూడా ఉంది, అనేక వసతులను కూడా తాము కల్పించబోతున్నట్లుగా ప్రభుత్వం వైపు నుంచి అనేక రకాలైనటువంటి రాయితీలను కూడా ఇస్తూ ఈ పారిశ్రామిక రంగాన్ని, ఐటీ ఇండస్ట్రీలని, స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసము అనేక ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లుగా వివరించారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఇచ్చారు. సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ముందు పెట్టుబడులకు ముందుకు రావాలని చెప్పి ఆహ్వానం పలికారు మంత్రి శ్రీధర్ బాబు కూడా. సో ఈ సందర్భంగా కూడా వారు కొంత సానుకూలంగా స్పందించారు. ఇక్కడ పరిస్థితుల్ని, వాతావరణాన్ని అంతా కూడా అబ్జర్వ్ చేయడం కోసము, పెట్టుబడులు పెట్టడం కోసము ఏ విధంగా అనుకూలంగా ఉందా లేదా అనేటువంటిది పరిశీలించడం కోసము త్వరలోనే ఒక బృందం కూడా తెలంగాణలో పర్యటిస్తామని చెప్పి వారు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే 2 రోజుల పర్యటన విజయవంతంగా కొనసాగుతా ఉంది. రేపు కూడా సింగపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతా